ఎంత క్రూరుడో అంత క్రూరత్వాన్ని, అంత కుసంస్కారాన్ని, అంత దౌష్ట్యాన్ని వారసత్వంగా పుచ్చుకున్నారండి. యథా రాజా తథా ప్రజలాగా, యథా నాయక తథా అనుచర. ఈ మధ్య ఒకడేనో మరి 2-3 ఫేక్ ఐడీస్ నాకు తెలియదు, కానీ నా వీడియోల్లో అందుకే నీ కూతురు చచ్చింది, దానికి మన ఆత్మశాంతి కూడా ఉండదు అంటూ నా చనిపోయిన పాప గురించి కారు కూతలు. నేను చెప్పాను, ఒరే నాయనా, నా మీద సెంటిమెంట్ ప్లే నడవదు. ఎందుకంటే జనన మరణ చక్రం గురించి నాకు వాస్తవం తెలుసు. ఇంకో మాట కూడా చెప్తాను, మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో ఆ మానసిక తంత్రంలో పడి కాలేజ్ వాడు తనకి కవర్ అవ్వని సిలబస్ మీద అవమానిస్తే, ఆ అవమానించినప్పుడు నేను వెళ్ళి కాలేజ్లో మాట్లాడమంటే, నిన్ను అమ్మ కూర్చి అని మళ్ళీ ట్రీట్ చేస్తారా తల్లి, నువ్వే ఎదుర్కో అంటే ఆమె ఆ పద్ధతిలో ఎదుర్కొంది పరిష్కారాన్ని. ఈ మానసిక తంత్రాలు అవుతాయన్న దీనికే 10 ఏళ్ళు నేను 10th వరకు నా పాపని స్కూల్కి పంపలేదండి. నేనే స్కూల్ నడుపుకుంటున్నాను కాబట్టి అందులోనే ఆమెని తనకి తగిన విధంగా నేను రీడబిలిటీ పెంచుతూ, మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పుకుంటూ, ఇంగ్లీష్ కోచప్ చేస్తూ పెంచుకొని 10th అప్పుడు మిగతా వాళ్ళతో గడుపుతుందిలే అన్నట్టుగా. ఎందుకంటే నా స్కూల్లో ఆమెకు ఉండే ట్రీట్మెంట్ వేరు, వేరే వాళ్ళు నడుపుతున్న స్కూల్లో ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి, ఎందుకంటే ఏకాఏకి కాలేజ్కి వెళ్ళే ముందు స్కూల్ వాతావరణం తనకు తెలియని అని నంద్యాలలో నేను స్కూల్కి పంపించాను. అప్పుడు మధ్యాహ్నం భోజనం ఇచ్చి వచ్చాము. దగ్గరలోనే ఉండేది, మేము క్రాంతినగర్లో ఉండేవాళ్ళం. నా పాపని ఎస్పీవై రెడ్డి గారి ఇంటి మీదుగా వెళ్తే నల్లమలై స్కూల్ అని సుబ్బారెడ్డి గారు అనేవారు నడిపేవారు, అక్కడ చేర్చాను. మధ్యాహ్నం భోజనం ఇచ్చి వచ్చిన తర్వాత సాయంత్రం ఈవినింగ్ క్లాసెస్ రద్దయ్యాయట. ఎవడో హిప్నాటిస్ట్ వచ్చాట, అందరినీ హిప్నటైజ్ చేస్తాను, ఎవరినైనా రమ్మన్నట్ట. ఎవరు రాలేదు. అతడు సవాల్ చేశాట, వచ్చి మీకు ఇంత కూడా ధైర్యం లేదా, పిరికి వాళ్ళ డ్యామ్ డూమ్ అని. ఈమెకి అలాగే పొగరు బలుపు ఎక్కువే, రోషం ఎక్కువే. ఆమె నాకుంది ధైర్యం అంటూ వెళ్ళిందట. అతడు హిప్నటైజ్ చేశాడు. బాల్యంకి చివరికి 6 నెలల వయసు దగ్గరికి తీసుకెళ్ళాట. ఈమె నేల మీద పడుకొని చుడిదారుతో ఇలా ఊయా అంటూ 6 నెలల పాప ఎలా కాళ్ళు చేతులు కదుపుతూ ఏడుస్తుందో అలా కూడా చేసిందట. తను మళ్ళీ తిరిగి గెట్ బ్యాక్ అయ్యాక తన ఫ్రెండ్స్ అంతా చెప్పారట. తనంతో థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా వచ్చి చెప్పింది మాకు సాయంత్రం. మేమిద్దరం ఒక్కసారిగా షాక్ అయ్యాం. అర్థమైంది ప్రమాదం ఏమిటి అన్నది. అంటే హిప్నటైజ్ చేయడం రీత్యా నా పాప, నా గీతాప్రియ యొక్క బలాలేమిటో బలహీనతలు ఏమిటో అవతల వాడికి తెలిసిపోయాయి అని. కానీ జరిగిపోయాక ఏం